మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా కిరణ్ రాస్తున్నారు. శివ ప్రదోష వ్రతం అంటే ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మన శివమేవ నిరంతరం. ప్రదోష వేళ శివార్చన చేయటం జన్మరాహిత్యానికి నిదర్శనం. ప్రతి నెలా కూడాను ప్రదోష పూజ చేసుకోవచ్చు. 15 రోజులకు ఒక్కసారి కూడాను ప్రదోష పూజ చేసుకోవచ్చు. సంవత్సరంలో మహాశివరాత్రి మహాప్రదోష పూజగా మనం అభివర్ణిస్తాం. ప్రతి నెలా కూడాను మాస శివరాత్రి అని చెప్పేసి అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి రాత్రిపూట గడియలు గనక ఉన్నట్లయితే సాయం సంధ్యా సమయంలో శివార్చన చేయటం మాస శివరాత్రి ప్రదోష పూజ అవుతుంది. నిష్ఠగా ఎవరైతే ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారో ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాన్ని పార్వతీదేవితో కూడి అనుగ్రహిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అందుచేత ప్రతినిత్యం కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రదోష సమయంలో ఒక్కసారిగా మనస్ఫూర్తిగా హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పేసి అనుకున్నా కైలాసవాసుడు ఆనంద తాండవం ఆడుతూ ఉంటాడు పార్వతితో కూడి. విష్ణుమూర్తి బ్రహ్మ సకల ముక్కోటి దేవతలు కూడాను సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు చక్కగా తాళం వేస్తూ ఉంటే విష్ణుమూర్తి మధ్యలో వాయిస్తూ ఉంటే ఆనంద నాట్య తాండవం ఆడుతూ ఉంటాడు పరమేశ్వరుడు ప్రతినిత్యం కూడాను సాయం సంధ్యా సమయంలో. ఆ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం కనుక ప్రతినిత్యం కనుక 6 గంటల సమయంలో ఎన్ని పనులున్నప్పటికీ హరహర మహాదేవ శంభో శంకర అంటే నాట్యమాడేటువంటి పరమశివుడు కూడా నా భక్తుడు పిలుస్తున్నాడు పార్వతి మంచిది నాయన అని ఆశీర్వదిస్తాడుట. ఇదే ప్రదోష పూజలో దాగిన పరమార్థ లక్షణం. అందుకే ప్రదోష వేళ శివార్చన చేయటం జన్మసుకృత పుణ్యంగా మనకు శాస్త్రాలు అభివర్ణించాయి అన్నమాట. మరో ఉత్తరం